మతం ముసుగులో మైనర్ల మనస్సులపై మాయని గాయాలు చేస్తున్న మదర్సాలు. మీరు విన్నది నిజమే. దానికి సంబంధించిన కథనమే ఇది. మదర్సాలు మతపరమైన విద్యా సంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటుగా సంబంధిత అంశాలను వల్లవేయిస్తూ ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడమే ఈ మదర్సాల పని. కేవలం ఖురాన్ సంబంధిత అంశాలను మాత్రమే. అందుకే చిన్నప్పుడే మదర్సాలలో చేర్పిస్తే మతపరముగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ అదే మదర్సాల మాటున జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న వయస్సులోనే సెక్స్ అనే విషయం కూడా అర్థం చేసుకోలేని సమయంలోనే, అది మగాళ్ల మధ్య జరుగుతున్న వికృత క్రీడకు ఆ పిల్లలు బలిపశువులవుతున్నారు. ఆ మత పెద్దల దుర్మార్గాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నారు. ఖురాన్ పద్యాలను బోధించే మౌల్వీలే చిన్నారులపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడి పేరుతో వారిని లైంగికంగా వాడుకుంటున్నారు. ఒక్కో మదర్సా నుంచి ఏకంగా 5 నుంచి 10 మంది విద్యార్థులు ఇలా మౌల్వీల చేతుల్లో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో మదర్సాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కేరళలోని మదర్సాల్లో ఏకంగా ఇలాంటి కేసులు 25 వరకు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ నివేదిక ముస్లిం సమాజంలో తీవ్ర కలకలం రేపింది. సదరు రిపోర్టు ప్రకారం 2012 నుంచి తాజాగా నెడుమంగడు సమీపంలోని మదర్సాలో జరిగిన లైంగిక దాడి కేసులో అరెస్టైన 3 మౌల్వీల వరకు ఎంతోమంది శిక్షలు కూడా పడ్డట్టు తేలింది. పదుల సంఖ్యలో మదర్సా ట్యూటర్లపై పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొని ముద్దాయిలుగా శిక్షలు పడ్డవారిలో నడి వయస్సు నుంచి 65 ఏళ్ల వయస్సు గలవారున్నారు. కొందరైతే ఏకంగా 10 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి ఇలాంటి వికృత క్రీడలను నిరుపుతున్నట్లుగా న్యాయస్థానాల ముందు అంగీకరించారు. ఇంకొందరు మౌల్వీలు ఆశ్చర్యకరంగా తాము కూడా చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో సొంత కూతురులపైనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. 2020 జూలైలో కేరళలోని కాసర్గోడ్ జిల్లా నీలేశ్వర్లో 50 ఏళ్ల మదర్సా టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. తన 16 ఏళ్ల కుమార్తెపై పదే లైంగిక దాడికి పాల్పడడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో కేవలం మౌల్వీలే నిందితులుగా ఉండటం లేదు, వీరి వెనుక మత పెద్దలు కూడా ఉన్నట్లు తేలింది. 2022 మేలో మలప్పురంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడైనటువంటి మదర్సా అధ్యక్షుడైనటువంటి జలీల్ను అరెస్టు చేశారు. ఇతని గురించి ఆరా తీస్తే విదేశాల్లో మతపరమైన విరాళాలు సేకరించడమే కాకుండా పిల్లలను సప్లై చేస్తున్నాడని తేలింది. ముఖ్యంగా ఆర్థిక పరంగా కష్టాల్లో ఉన్నవారి పిల్లలను ఇందులోకి లాగుతూ ఉన్నారు. ఈ కేసుల్లో చిన్నారులు తమ భయానక అనుభవాల్ని కూడా పంచుకుంటున్నారు. అంటే ఆ సమయంలో మౌల్వీల ప్రవర్తన, మత పెద్దల దాడులు ఎలా ఎదుర్కొన్నారో అనే విషయాన్ని వెల్లడి చేశారు. ఆ సదరు నివేదికలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచారు. అయితే ఇలా వరుస ఘటనలు జరగడంతో ఈ సమస్యను మరియు రాష్ట్రంలోని మదర్సాలకు హాజరయ్యే పిల్లల భద్రతను కాపాడడం కేరళ అధికారులకు సవాలుగా మారింది. ఇక మదర్సాల్లో లైంగిక వేధింపుల ఘటనలు ఒక్క కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలు లెక్కలేనని. తాజాగా జమ్మూ కాశ్మీర్లో సాంబాలో ఓ యువతిని కిడ్నాప్ చేసి 5 నెలలుగా లైంగిక దాడి చేయడంతో బిలాల్ అనే మౌల్వీతో పాటుగా అతడి సహాయకుడు రియాజ్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజస్థాన్లో జరిగిన మరో ఘటన షాక్కు గురి చేస్తుంది. ఎందుకంటే బాధిత విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో చూపించారు. తమను లైంగిక వేధింపులకు గురిచేసిన మౌల్వీని మదర్సా విద్యార్థులు ఏకంగా హత్య చేశారు. అజ్మీర్ ఎస్పీ దేవేంద్ర కుమార్ బిష్ణోయి వెల్లడించిన వివరాల ప్రకారం అజ్మీర్లోని మహమ్మదీ మసీద్ ఇమాం మౌలానా మహమ్మద్ మహీర్ను మదర్సా విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. విచారణలో 6 విద్యార్థులు పట్టుబడ్డారని, తమపై లైంగిక వేధింపులకు పాల్పడడంతోనే మౌల్వీ మహీర్ను చంపినట్లుగా విద్యార్థులు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇవి కొన్ని మాత్రమే. మదర్సాల్లో బయటపడని వ్యవహారాలు చాలానే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు పిల్లలు బయటపడరు. అలాగే మౌల్వీల బెదిరింపులకు భయపడతారు. వారు చేసే వికృత క్రీడలను మౌనంగా భరిస్తారు. అందుకే మదర్సాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో యూపీలోని యోగి సర్కార్ ఓ అడుగు ముందుకు వేసి ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. కానీ దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఇక్కడ కొంతమంది ఫక్తు మేధావులు, లిబరాండ్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ ఉంటారు.
అదేదో దేశ వ్యతిరేక సంస్థ, మతోన్మాద సంస్థ అని. కానీ ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుంది లోపల బయట అంతా కూడా వైట్ పేపర్, అందరికీ తెలిసిన విషయమే. అవసరమైతే ఎవరినైనా సరే వాళ్ళు లోపలికి రానిస్తారు. ఆయా శాఖల్లో, చర్చల్లో ప్రతిదీ కూడా ఆన్ సోషల్ మీడియాలోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మదర్సాల్లో చాలా స్ట్రిక్ట్, ఎత్తైన గోడలు ఉంటాయి. లోపలికి అందరికీ ఎలా ఉండదు. ప్రయత్నిస్తే అంతే సంగతి. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. అట్లీస్ట్ పిల్లల భద్రత కోసమైనా ఏం చేయాలంటే ఆయా మదర్సాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి. ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నేర్చుకునేది ఏదో నేర్చుకుంటే అట్లీస్ట్ వారి భవిష్యత్తు, వారి బతుకు అంధకారంలోకి నెట్టకుండా చేసిన వాళ్ళు అవుతారు. కానీ దానికి వాళ్ళు అంగీకరించరు. ఈ మధ్య ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతూ ఉంది. అందులో ఏం బోధిస్తున్నారా అంటే, దీపావళి మన పండుగ కాదు, కాఫీర్ల పండుగ. హోలీ మన పండుగ కాదు, కాఫీర్ల పండుగ. కాబట్టి ఆయా పండుగలకు మనం విష్ చేయడం హరాము, ఇలా చెప్తూ ఉన్నారు. ఇలాంటి బోధలు ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తాయో మనం ఇట్టే పసిగట్టవచ్చు. చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ బ్రెయిన్స్లోకి ఇంత విషాన్ని నింపితే ఏమొస్తుంది? చదువుకొని ఈ కాంపిటేటివ్ యుగంలో ముందుకు సాగాల్సినటువంటి తరుణంలో అనవసరమైనటువంటి నమ్మికలతో, సిద్ధాంతాలతో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం కొంతమంది మతమౌఢ్యులు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీని పట్ల తల్లిదండ్రులే ఆలోచించాలి, ముఖ్యంగా ముస్లిం సమాజానికి సంబంధించిన తల్లిదండ్రులు. ఈ వీడియోపై మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.